ఫస్ట్ తినేవాళ్ళు పెట్టావు కదా, అప్పుడు చూసావు కదా నేను ఎంత పెట్టుకున్నానని. నేను చూడలేదు. రెండో గరిట దాల్ నువ్వే పెట్టావు. నేను దాల్ పెట్టేటప్పుడు నేను దాల్ పెట్టేది చూస్తాను కానీ మీరు ఎంత రైస్ పెట్టుకున్నారని నేను ఎందుకు చూస్తాను? మరీ ఎక్కువ వేసుకోలేదు సంజన గారు. ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఎంత వేసుకున్నారు ఎంత వేసుకోలేదు అనేది కాదు. కనీసం నేను లేకపోయినా కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్. కరెక్టే, నేను చాలా తక్కువనే. ఇమాన్యుయల్ నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ప్లీజ్ అర్థమయ్యేలాగా తక్కువ వేసుకున్నాను. నువ్వే దాల్ రెండో గరిట, నేను ఒక్క గరిట దాలే పెట్టుకుంటే నువ్వే వచ్చి రెండో గరిట దాల్ కూడా పెట్టావు కదా. ఇమాన్యుయల్ ప్లీజ్ అర్థమయ్యేలాగా చెప్పు నేను ఏ సెన్స్ లో నేను చెప్తున్నాను అనేది. అవుతుంది ఇమాన్యుల్. 15 మందికి ఒక్క కుక్కర్ పెట్టారు నాకు తెలుసు. నాకు ఒక్క గరిట దాలే చాలంటే కూడా తనే పిలిపించి రెండో గరిట కూడా పెట్టాను. సింపుల్ గా ఒకటి చెప్పానా ఇమాన్యుల్? నేను ఆఫ్టర్నూన్ ఈ మ్యాటర్ అని కాదు, నేను ఆఫ్టర్నూన్ కూడా రిపీట్ అయ్యేసరికి ముగ్గురికి రైస్ సరిపోలే. అట్లయితే మీరు లంచ్ టైమ్ లో ఇక్కడే ఉండాలి, మీరు బయట. ఇమాన్యుల్ మళ్ళీ నీకు చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు ఎంత వేసుకున్నావు, ఎక్కువ వేసుకున్నావా తక్కువ వేసుకున్నావా తిన్నావా తినలేదా అనేది కాదు. ఒకరికి డిపార్ట్మెంట్ అనేది తిన్నిన టైం ఏంట్రా ఆర్గ్యుమెంట్? లేదబ్బా ఫీల్ అయిపోతాము. తనే కదా దాల్ పెట్టింది. నాకు హీట్ రాలా, ఓపెన్ గా చెప్పాలంటే రాలా. వచ్చుంటే రాలేదు, ఓపెన్ గా చెప్పాలంటే రాలా. అది చెప్తున్నా. నన్ను అన్నప్పుడు నాకు అనిపించలే, బట్ దీని అన్నప్పుడు నిజంగా అనిపించింది. ఇదేంటి చాలా అనిపించింది. నేను వచ్చి నీతో మాట్లాడి నేను ఫీల్ అయ్యాను అని చెప్పే వరకు నీకు కనీసం ఆ టాపిక్ గురించి ఫస్ట్ థింగ్ నువ్వు ఫీల్ అయ్యావని నాకు నిజంగా తెలియదు. అవును, ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? నేను మనిషినే కదా. నేను ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? మనిషినే కదా అంటే నువ్వు ఆ టైంలో ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళే వేసేసుకుంటున్నారు. ఎప్పుడు నేను ఎక్కడ చూస్తాను? ఇక్కడ ముగ్గురు ఉన్నారు, కెప్టెన్ ఉన్నారు, కుక్ ఉంది. వాళ్ళు వేసారేమో అని నేను అనుకుంటా. ఇక్కడ నేను ఆర్గ్యూ చేయట్లే. ఎవరు వేశారు అన్న, నాకు నేను వేసుకున్నాను అన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అడగొచ్చు కదా అని అన్న. ఇప్పుడు ఒకరికి సరిపోకపోతే వాళ్ళు మొన్న కూడా నన్ను వచ్చి అడుగుతారు రైస్ సరిపోవట్లేదు అనేసి. నిఖిల్ నీకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం, 2 times కూడా ఇలాగే చేశారు. నేను అందుకే ఇమాన్యుయల్ కి అర్థమయ్యేలా చెప్తున్నా. ఇప్పుడు ఆవిడ ఎక్కువ వేసేసుకున్నారని నేను చెప్పలే, లేకపోతే తక్కువ వేసేసుకున్నారని చెప్పలే. ఇప్పుడు బ్లేమ్ ఇప్పుడు అయితే సంజయ్ గారు ఆవిడ వేసుకోవచ్చా అని అంటే మళ్ళీ ఆవిడ కూడా బ్యాడ్ అవుతారు కదా అక్కడ. నేను ఆ సెన్స్ లో చెప్తున్నా. ఇప్పుడు ఒకరు వచ్చి రైస్ సరిపోలేదు, ఎవరెవరు వేసుకున్నారు వాళ్ళే వేసేసుకున్నారు. సంజయ్ గారు కూడా వచ్చి ఆవిడ వేసుకున్నారంటే ఆవిడ కూడా బ్యాడ్ అవుతారు అక్కడ. నేను క్లియర్ గా చెప్తా అందరికి. వెయిట్ చేయి. ఏమో నేను ఆర్గ్యుమెంట్ గా చేయలేదు. ఆవిడకి నువ్వు చెప్తే అర్థమవుతుంది అనేసి నిన్ను చెప్పమంటున్నాను నేను. సంజన గారు ఒక్క నిమిషం.